అంటే రాజధాని దగ్గరలో ఉంటున్నారు కదా, వర్క్లు ఎక్కువ ఉంటాయి కదా, ఏం జరగట్లేదా? ఏం లేదు. ఏ రాజధాని మొదలైన ఆ టిప్పర్ల కాటికి తప్పితే ఏం లేదు. ఏం లేదు. సరే పెద్ద, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది? బానే ఉందా? పర్లేదు. జగన్ మీద ఇది బాగానే ఉంది. కాకపోతే వీళ్ళు కూడా కొన్ని కొన్ని పొడిగిస్తున్నారు. అన్నయ్య కొన్ని నెరవేర్చట్లా హామీలు కొద్దిగా లేట్ చేస్తున్నారంట. చేస్తున్నారు. మరి దానికి మరి ఏమో ఈ మందు కూడా జగన్ హయాంలో కంటే ఇప్పుడు తక్కువగానే ఉంది. ఇంకా తక్కువగా ఇస్తానని కూడా మొన్న ఒక 20 రూపాయలు, అంతకుముందు ఒక 10 రూపాయలు పెంచుతున్నారు. అది కరెక్ట్ కాదు. తగ్గిస్తామన్నా తగ్గించినట్టుగా ఉంచాలి కాబట్టి మళ్ళీ పెంచారా ఇల్లు? తగ్గించి మళ్ళీ పెంచారు. తగ్గిన దాటిని అట్లా ఉంచేస్తే సరిపోతాయి. మళ్ళీ పెంచకుండా. తగ్గిపోయినా బాగలేదు, మళ్ళీ పెంచకూడదు కదా. ఓకే, ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఈ సూపర్ 6 అమలు అయ్యేవి కాదు, వీళ్ళు అమలు చేయరని చెప్పి అంటున్నారు. అమలు చేస్తారా? మీకు ఏమైనా నమ్మకం ఉందా? చేస్తారు, కాకపోతే టైం పట్టుద్ది. దాంట్లో సమస్య లేదు, చేస్తారు. అంటే పథకాలు లేట్ అయ్యే కొద్దీ ఆడవాళ్ళు ఏమైనా రివర్స్ అవుతున్నారా? ఏం ఉండదు. ఎవరికైనా కేసేది లేదు, ఎవరికి కాకపోయినా కేసేది లేదు. ఎందుకంటే ఎంత అప్పుల్లో ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నిదానం సరి చేసుకుంటారు, చేస్తారు ఈ 5 సంవత్సరాల్లో. మరి ఇప్పుడు ఈ రేషన్ బండ్లు ఉన్నాయి కదా, అవి ఎత్తేస్తామని చెప్పి అంటున్నారు. ఎత్తితే మంచిదేనా? మరి కరెక్టేనా అది? ఏముంది, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేదన్న ఉచితంగా బియ్యం ఇచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే కంటే జనం సామాన్లు వాటిని తెచ్చుకుంటారు, దగ్గరలో ఉంటాయి. ఏమో ఇప్పుడు దీనికి అలవాటు పడ్డారు కదా, మళ్ళీ ఆడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే తిట్టి పోసుకుంటారు. తిట్టి పోసుకుంటారు. ఏమి లేవు. ఇంటికి తీసుకొచ్చి ఇవ్వమన్నారేంది? ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినా అదే బియ్యం, ఇంటికి తీసుకురాకి ఇచ్చినా ఆడకెళ్ళి తెచ్చుకున్నా అదే బియ్యం. అసలు బియ్యం ఇస్తున్నారా? ఇస్తున్నారా? డబ్బులు ఇస్తున్నారా? బియ్యమే ఇస్తున్నారు. ఏమో డబ్బులు ఏ గవర్నమెంట్ ఇంతవరకు ఇవ్వాల, బియ్యమే ఇస్తున్నారు. కాకపోతే ఆ బియ్యం ఇవ్వడం కూడా వేస్ట్. ఎవరు తినేవాళ్ళు లేరు, తీసుకొని అమ్ముకుంటున్నారు తప్పితే. ఇంకోటి అండి, ఇప్పుడు ఈ నీకు 15,000 అని చెప్పి బాగా ట్రోల్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. రేపు స్కూల్ స్టార్ట్ అవబోతున్నాయి, ఇస్తారంటారా? నీకు 15,000 అంటే ఇది మొత్తం అయిపోవాలండి. అది వాళ్ళు ముందర రొటేషన్ అవ్వాలి. రొటేషన్ అయితే వేస్తాడు, దాంట్లో సమస్య లేదు. ఎందుకంటే అన్న తర్వాత నెరవేర్చుకోకపోతే నెక్స్ట్ తేడా వద్దని అమలు జరుగుతాడు. అయితే టైం పట్టుద్దాం, వేస్తాడు ఏదో ఒకటి పురమాయించి. జగన్ ఇప్పుడు 11కు పడిపోయారు కదా, మళ్ళీ లేచే అవకాశం ఉందా? ఇక జగన్ ఓట్లేరండి. ఎందుకు ఎందుకేరంటే ఆయన గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో చూశారుగా, అంతా రౌడీజం. ఇవాళ వాళ్ళు చేసిన అరాచకాలు మొత్తం బయటకు వచ్చి సిబిఐ వాళ్ళు వీళ్ళు మొత్తం కోర్టుల్లో పెట్టేశారు కదా కేసులు. మరి చేస్తే ఓట్లు ఎవరు వేస్తారా? అంటే ఇంకా అభియోగాలు ప్రూవ్ అవ్వలేదు కదా, ఆయన అరెస్ట్ చేయలేదు కదా. ఆయన అరెస్ట్ చేస్తారో ఆ లెక్కని చెప్తే మరి 16 నెలలు జైల్లో వచ్చిన ఆయన్ని సీఎం చేయాల? మరి 16 నెలలు జైల్లో ఉండి వచ్చినాడు సీఎం అవడం అంటే జగన్ కంటే కూడా జనంలో జగన్కి లేదు. వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి. మేము కూడా రాజశేఖర రెడ్డి గారి పార్టీలో ఉండేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారిని చూసే మేము కూడా ఓట్లు వేసింది. మరి ఆ తండ్రి తగ్గట్టు చేయలేదా? మరి రాజశేఖర రెడ్డికి జగన్ కి సంబంధం లేదు. మొత్తంగా ఎన్ని మార్కులు వేస్తారు ఈ కూటమి ప్రభుత్వానికి? ఏమండి 5 సంవత్సరాల్లో 11 నెలలు అయింది. సూపర్ 6 సెట్ చేస్తాడని గట్టి నమ్మకం ఉంది. చేయకపోతే చంద్రబాబు గారినే తీసేస్తారు. జగన్ తీసేయలేదా? 150 సీట్లు వచ్చిన చంద్రబాబు గారు నెరవేర్చలేకపోతే చంద్రబాబు తీసేస్తారు.